ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ భూముల అమ్మకం ద్వారా కిక్కిద్దామని అనుకుంటున్నారు. కానీ భూముల అమ్మకంతోనే అన్ని చేసేద్దామని అత్యాశకు పోతున్నారు. కూకట్పల్లిలో వేలం వేసిన భూములకు అత్యధిక రేటు వచ్చిందని ఇతర చోట్ల అదే పని చేశారు. కానీ బొక్కబోర్లా పడ్డారు. వేలంలో కనీస స్పందన రాలేదు. ఒక్క ప్లాట్ కూడా అమ్మకం కాలేదు. బాచుపల్లి, తుర్కయంజాల్లో ప్లాట్ల వేలానికి కనీస స్పందన రాలేదు. బాచుపల్లిలో 70 ప్లాట్లు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. తుర్కయంజాల్లోని 12 ప్లాట్లలో కేవలం 2 మాత్రమే వేలంలో దక్కించుకున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని బాచుపల్లిలో 70 ప్లాట్లు వేలంలో పెట్టారు. గజం ధర 70,000 కనీస ధరగా నిర్ణయించారు. వేలంలో ఒక్కరు కూడా కొనలేదు. అక్కడ బహిరంగ మార్కెట్లో ధర గజానికి 40,000 నుంచి 50,000 మధ్య మాత్రమే ఉంది. అందుకే 70,000 కనీస ధర పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్లో 12 ప్లాట్లు గజం 65,000 అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించి వేలం వేశారు. అక్కడ మార్కెట్ రేటు 45,000 నుంచి 50,000 మధ్య ఉండటంతో కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.